బైబిల్లో మీకు ఒక స్త్రీ జ్ఞాపకం ఉందా? హన్నా అనే స్త్రీ జ్ఞాపకం ఉందా? ఏం చేసింది? గొడ్రాలు అనే ముద్ర భరించలేక, నిందలు సహించలేక తను దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది. అయ్యా, నా వల్ల కావడం లేదు, గొడ్రాలు అనే ముద్ర నేను భరించలేకపోతున్నాను, పెళ్ళయి చాలా కాలం అయింది, పిల్లలు లేక అల్లాడిపోతున్నాను, కొడుకుని నాయనా, నాకు కొడుకుని నాయనా, నాకు బిడ్డని నాయనా. ప్రార్థన చేసిందా చేయలేదా? చేస్తూ ఏముందో తెలుసా మీకు? నాకు నువ్వు కుమారుణ్ణివ్వు. సరే అన్నా, కుమారుణ్ణివ్వు అంటున్నావు కదా, ఒకవేళ నేను కుమారుణ్ణి నీకు ఇచ్చాను అనుకో, ఏం చేస్తావు అంటావేంటి ప్రభువా? నువ్వు నాకు కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నేను తిరిగి నీకు సేవకునిగా తిరిగి ఇచ్చేస్తాను. ఏముంది? ఆ కుమారుణ్ణి సేవకునిగా తిరిగి నీకు ఇచ్చేస్తాను. నువ్వు నా కుమారుణ్ణివ్వు, ఆ కుమారుణ్ణి నేను ఏం చేస్తాను? తిరిగి చెప్పండి, నీకు ఇచ్చేస్తాను నేను. సాధ్యమంటారా? పిల్లలు లేక అల్లాడిపోతున్న తల్లి కొడుకు పుట్టిన తర్వాత వాడు పాలు తాగుతున్నప్పుడు తల్లి యొక్క మమకారం, తల్లి యొక్క ఆప్యాయత, తల్లి యొక్క అనురాగం ఉప్పొంగుతున్నప్పుడు, ఆ పిల్లవాడు తన ఒడిలో ఉన్నప్పుడు ఆ సంతోషం, ఆ సంబరం అనుభవిస్తున్నప్పుడు, రోజు రోజుకు ఆ బిడ్డతో తనకు అనుబంధం పెరిగిపోతున్నప్పుడు చేతులారా ఆ బిడ్డను తీసుకెళ్ళి దేవుని మందిరంలో విడిచిపెట్టి రావడం సాధ్యమంటారా? చెప్పండి, సాధ్యమా? కానీ ఆ రోజు ఏముందో తెలుసా? నాకు నువ్వు కుమారుణ్ణివ్వు, నేను నా కుమారుణ్ణి తిరిగి చేస్తాను. మనం దేవునికి ఇస్తే ఏం చేస్తాడు దేవుడు? చూడండి ఏం చేశాడు. ఒక్కగానొక్క కుమారుణ్ణి తీసుకొచ్చి దేవునికి ఇచ్చేసిందండి. చదువుతున్నాను 19వ వచనము. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనివిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చాను. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా, నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగాక అని ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. ఎంతమంది అండి? చెప్పండి. 5. హన్నా అనే పేరుకి అర్థం చెప్పండి. కృప. కృపకు సంఖ్య అంటే తెలుసా మీకు? 5 సంఖ్య. 5 సంఖ్య దేనికి సాదృశ్యమో తెలుసా అండి? కృపకు సాదృశ్యం. అమ్మా హన్నా, కృపను పొందుకున్నావు తల్లి. ఆ కృపకు సాదృశ్యమైన 5 సంఖ్య 5 బిడ్డలను నేను నీకు ఇచ్చేస్తున్నాను. ఒక్క బిడ్డను ఇస్తే ఎంతమంది బిడ్డను దేవుడు ఇచ్చాడు? గడి చెప్పండి. అర్థమైందా? ఇవ్వు ప్రభువా. సరే, నేను నీకు ఇస్తాను, తిరిగి నువ్వు నాకేమిస్తావో చెప్పు. మనోహ భార్య అంటే సంసోని యొక్క తండ్రి తల్లి. పిల్లలు లేరు. చదువుదారండి 13వ అధ్యాయము న్యాయాధిపతులు 13వ అధ్యాయము చదువుతున్నాను. 3వ వచనము. యెహోవా దూత స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు. మన మధ్య ఎవరైనా గొడ్రాలు అనే సహోదరి ఉందా? పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే జాగ్రత్తగా వినండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుణ్ణి కందువు. ఇది దేవుడు ఈరోజు మన మధ్య గర్భఫలము లేనటువంటి సహోదరితో చెబుతున్న మాట. నువ్వు విశ్వసించినట్లయితే దేవుని మహిమను త్వరలో నువ్వు చూడబోతున్నావు. నీవు గొడ్రాలువు, కానీ నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు. రైట్. 8వ వచనం. అందుకు భార్య వచ్చి తన భర్తతో అంటుంది, అయ్యా, ఒక దూత ప్రత్యక్షమై
ఈ విధంగా సెలవిచ్చను. ఏం చెప్పాడు ఏమిటి? మనకు పిల్లలు లేరు కదా. అవునే, చాలా కాలంగా పిల్లలు లేరు. అది కాదయ్యా, పిల్లలు లేని మనల్ని ఆ దూత దర్శించి దేవుడు పంపించాడట. ఒక కుమారుణ్ణి మనకు దేవుడు ఇవ్వబోతున్నాడట. భర్త సంతోషించి గంతులు వేయలేదండి. ఏం చేశాడో తెలుసు? ఆ మాట విన్న వెంటనే, ప్రభువా, యెహోవా, నాకు కుమారుణ్ణి ఇవ్వబోతున్నావట. చూడండి ఏమంటున్నాడు, ప్రభువా. 8వ వచనము, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు కుమారుణ్ణి ఇస్తానంటున్నావు. చాలా సంతోషం అయ్యా. మరి మమ్మల్ని ఏం చేయమంటావు? వింటున్నారా? కుమారుణ్ణి ఇస్తానంటున్నావు, చాలా సంతోషం. మరి మమ్మల్ని ఏం చేయమంటావు? ఏ తల్లి అయినా ఏ తండ్రిని ప్రార్థన చేశారా? ప్రభువా, 3 కొడుకుల్ని లేక 3 బిడ్డల్ని ఇచ్చావు, మరి మమ్మల్ని ఏం చేయమంటావు? ఉద్యోగాన్ని ఇచ్చావు, నన్ను ఏం చేయమంటావు? ఈ ఉద్యోగం ద్వారా ప్రమోషన్ ఇచ్చావు, ఏం చేయమంటావు? జీతాన్ని పెంచావు నాయనా, నన్ను ఏం చేయమంటావు? సొంత గృహాన్ని అనుగ్రహించావు ప్రభు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అడిగారు ఎప్పుడైనా దేవుణ్ణి? అడగం మనం. ఎందుకని? ఎంతసేపు ఆయన్నే అడుగుతాం మనం. ఇవ్వు, గెట్టు ఫర్గెట్టు. ఇదే మన పరిస్థితి, ఇదే మన బుద్ధి. కానీ భక్తులను చూడండి, మీరు జాగ్రత్తగా పరిశీలించండి. హన్నా ఏమంది? నువ్వు నా కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి తిరిగి నీకు ఇచ్చేస్తా. మనోహకు దేవుడు బిడ్డనివ్వబోతే మనోహ ఏమంటున్నాడు? నువ్వు కుమారుణ్ణి ఇస్తానని చెప్పా, బాగుంది, కానీ ఆ కుమారుని విషయంలో మేమేం చేయాలి? ఆ బిడ్డను మేము ఎలా పెంచాలి? ఆ బిడ్డను ఎవరి కోసం పెంచాలి? దేనికోసం పెంచాలి? తెలియచేయి. దేవుడు చెప్పాడు, ఆ బిడ్డ నా కోసం పెరగాలి, ఆ బిడ్డ నా కోసం ప్రతిష్ఠించబడాలి, ఆ బిడ్డ నన్ను సేవించాలి. దేవుడు తెలియచేశాడండి. సౌలు సంఘాన్ని బహుగా హింసిస్తున్నాడు. సంఘాన్ని హింసించడమే కాకుండా సంఘ సభ్యులను బంధించే చెరసాల్లో వేయిస్తున్నాడు, చంపేస్తున్నాడు. అంత దుర్మార్గంగా సౌలు వ్యవహరిస్తున్న రోజుల్లో అమాంతంగా హఠాత్తుగా యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు ఆకాశంలో కాంతి ద్వారా. సౌలా, సౌలా, నన్నేలా హింసిస్తున్నావు అని సూటిగా దేవుడు మాట్లాడి అమాంతంగా తను కింద పడ్డాడు ఆ గుర్రంపై నుంచి. వెంటనే సౌలు అడిగాడు, ప్రభువా, నీవు ఎవరివి? చూద్దాం రండి. అపోస్తలుల కార్యములు ఏమంటున్నాడు? ప్రభువా, నీవు ఎవరివి? ఇరవై 22వ అధ్యాయము 7వ వచనం. ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి ఉండగా, సౌలా, సౌలా, నీవెందుకు నన్ను హింసిస్తున్నావు అని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా, నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పాను. 10వ వచనము. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయాలి? నన్నేం చేయమంటావు? దేవుని స్వరము విన్నటువంటి సౌలు ఏమన్నాడు తెలుసా అండి? నువ్వేం చేస్తావు అనలేదండి. ఇదేగా మన ప్రార్థన ఎప్పుడు చూసినా, నువ్వేం చేస్తావు ప్రభువా, ఏం చేస్తున్నావు ప్రభువా, ఎప్పుడు చేస్తావు ప్రభువా? ఇదేగా మన ప్రార్థన. పౌలు చేసిన మొట్టమొదటి ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నువ్వు నా కోసం ఏం చేస్తావు అనలా. ప్రభువా, నీ కోసం నన్ను ఏం చేయమంటావు? అద్భుతం అండి. ఎంతసేపు దేవుడు ఏదో మనకు చేయాలని అడుగుతున్నాం తప్ప, మరి మనం చేసేది ఏమిటి దేవునికి? నూతన నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. 27 పుస్తకాల్లో 14 పుస్తకాలు రాసింది ఎవరో తెలుసా? పౌలు. 12 మంది శిష్యులు చేసిన సేవ ఒక ఎత్తు అయితే, పౌలు చేసిన సేవ మరొక ఎత్తు. కారణం తెలుసా? పౌలు దేవుని స్వరాన్ని విన్న మొదటి రోజు, మొదటి గడియలో తాను ఏమన్నాడో తెలుసా? ప్రభువా, నన్ను ఏం చేయమంటావు?
నువ్వేం చేస్తావు అనలేదండి. గొప్ప గొప్ప వాళ్ళను చూడండి, వాళ్ళ ఆలోచన విధానం చూడండి, వాళ్ళ ప్రార్థన చూడండి, నువ్వేం చేస్తావు కాదండి, నన్నేమి చేయమంటావు. ఈ ప్రార్థన ఎప్పుడైనా చేసావా మనం?